హలో ఎవరివన్, నేను డాక్టర్ ఐవి నారాయణ, గవర్నమెంట్ కాలేజీ తణుకులో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా పీజీ కోసము పీజీ సెట్ 2026లో అందరూ కూడా బిజీగా ఉన్నారు. ఎగ్జామినేషన్ 2 డేస్లో స్టార్ట్ అవబోతుంది. ఎగ్జామినేషన్ సంబంధించి మీరు ఇప్పటికీ బాగా చదివి ఉన్నారు. ఎగ్జామినేషన్ ఆన్లైన్లో జరుగుతుంది. సో ఇప్పటివరకు మీరు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏంటో విషయాలు మీకు తెలియదు. ఈ వీడియో ద్వారా అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో పీజీ సెట్ వెబ్సైట్లో ఉన్నటువంటి మాక్ టెస్ట్ని మీకు చూపిస్తూ అక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏ ఆప్షన్ ఎలా ఉంటాయో అనే విషయాలు మీకు తెలియజేయడము గల కారణం ఏంటంటే మీకు ఉన్నటువంటి కంగారుని తగ్గించడానికి. మీరు ఎంతో బాగా చదువుకుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయి, నేను సరిగా పెట్టానా లేదా, సబ్మిట్ చేశానా లేదా, టైం ఎంత ఉంది, ఎక్కడ కనిపిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో మనకి మాక్ టెస్ట్ సంబంధించి మీరందరూ కూడా ప్రిఫరబుల్లీ ల్యాప్టాప్ కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ ఒకసారి చూడండి. అదర్వైజ్ మొబైల్సే కనుక ఉన్నట్లయితే మొబైల్స్ డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని మాక్ టెస్ట్ పీజీ సెట్ 2026లో కనిపించలేదు నేను చూసాను. బట్ 2025 వెబ్సైట్లో మాక్ టెస్ట్ ఉంది. ఆ వెబ్సైట్ విజిట్ చేసి మనం చూడవచ్చు. సో ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ స్క్రీన్ షేరింగ్ ద్వారా మనం తెలుసుకుంటాము. సో రండి, నేను ఇప్పుడు నా స్క్రీన్ ని షేర్ చేస్తున్నాను. ఎస్, గూగుల్లో నేను పీజీ సెట్ 2025 అని నేను ఇక్కడ టైప్ చేస్తాను. టైప్ చేస్తే కొంచెం కిందన ఏపీ పీజీ సెట్ 2025 అని ఉన్నది చూడండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్, అబౌట్ అస్, నోటిఫికేషన్ ఇలా చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మాక్ టెస్ట్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తాను. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ ఇలా ఉంది. ఇక్కడ లాగిన్ లో మీరు ఒరిజినల్ గా మీ పేరు, మీ నంబరు, మీ పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారు అక్కడ. దాని ప్రకారం వెళ్ళాలి. మీ పేరు, మీ ఫోటో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. సో ఇక్కడ మనం డీటెయిల్డ్ గా ఇన్స్ట్రక్షన్స్ చదవాల్సి ఉంటుంది. సో ఇందులో వెరీ సింపుల్, మనకి 90 మినిట్స్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకటి, రెండు, మనకి కలర్ కోడింగ్ తో ఇక్కడ 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5 గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్లెయిన్ గా ఉంది, కలర్ వైట్ గా ఉంది. ఇవేంటంటే ఎగ్జామినేషన్ లో 90 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్ లో మీరు ఇంతవరకు చూడని వాటిని, అంటే మీరు విజిట్ చేయని అవి ఎక్కడ ఉంటాయంటే కలర్ వైట్ కలర్ లో ఉంటాయి. మీరు చూసారు బట్ ఆన్సర్ చేయలేదు అన్నదానికి రెడ్ కలర్ లో ఉంటాయి. మీరు చూసారు, ఆన్సర్ పెట్టారు, పెట్టి మీరు సేవ్ చేశారంటే కనుక గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇకపోతే లాస్ట్ 4-5 నంబర్లు ఉన్నాయి, వైలెట్ కలర్ లో ఉన్నాయి. వైలెట్ కలర్ లో ఒకటేమో ప్లెయిన్ వైలెట్ కలర్ ఒకటి ఉంది. అలాగే ఇంకొకటి వైలెట్ కలర్ ఉండి గ్రీన్ మార్క్ అవుతుంది. సో వీటిని రెవ్యూ క్వశ్చన్స్, రెవ్యూ మార్క్ టైప్ క్వశ్చన్స్ అంటారు. సో ఇవి ఏంటి అంటే కనుక నేను డీటెయిల్డ్ గా నేను వివరిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ ని చేయాల్సి ఉంటుంది మనకి. సో ఇక్కడ టిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయగానే మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ క్వశ్చన్ నెంబర్ 1 తో స్టార్ట్ అయింది. ఇక్కడ టైం మన 90 మినిట్స్ అని చెప్పాను కదా. ఇక్కడ నా కర్సర్ చూడండి మీరు, టైం లెఫ్ట్ దగ్గర టైం వెనకాలకు వస్తుంది. ఓకే, అలా 90 మినిట్స్ టైం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ పేరు, మీ ఫోటో వస్తుంది. అలాగే రైట్ సైడ్ ప్యానల్ లో ఇంతకు ముందు చెప్పినటువంటి కలర్ కోడింగ్ తో క్వశ్చన్స్ ఇక్కడ తాలూకు సమ్మరీ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం డేటా ఉంటుంది అనమాట. మొత్తం 100 క్వశ్చన్స్ లో చూడండి 99 అసలు మనం చూడనే లేదు. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కాబట్టి రెడ్ కలర్ లో వచ్చింది. చూసాము బట్ ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్. ఓకే, ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సారాంశం ఉంటాయి, ఏం క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ మనం ఏం పెట్టాము పెట్టలేదు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుస్తుంటాయి. ఇప్పుడు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ కరెక్ట్ గా తెలుసు. నేను ఏం చేశానంటే 42 ఆన్సర్ అయితే నేను 42 ఆన్సర్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 మీకు అర్థమవుతుంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనం ఇక్కడ గమనించింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేసావు. అది రైట్ ఆన్సరా తప్ప ఆన్సర్ నీకు తెలియాలి.
ఓకే, నువ్వు రైట్ ఆన్సర్ అనుకోని నువ్వు పెట్టేస్తావు. సో రైట్ ఆన్సర్ అని పెట్టావు నువ్వు, అంటే ఆన్సర్ పెట్టావు అంతే. నువ్వు తప్ప రైట్ అంటే తర్వాత ఎవాల్యుయేషన్ తెలుస్తుంది. ఇకపోతే రెండో క్వశ్చన్ దానికే అదే వచ్చింది. ఓకే, సో ఎందుకని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టావు కాబట్టి వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ ఆన్సర్ మనకు తెలియదు, పూర్తిగా తెలియదు అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. అంటే ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కొడుతుంటే నువ్వు ఆన్సర్ చేయలేదు కాబట్టి రెండో క్వశ్చన్ రెడ్ కలర్ లో, మూడో క్వశ్చన్ నీకు ఆన్సర్ కరెక్ట్ గా డ్యామ్ షూర్ గా తెలుసు. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆన్సర్ పెట్టేసావు. ఓకే, పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తావు. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టావు. ఓకే, థర్డ్ క్వశ్చన్ పెట్టావు, రెండో క్వశ్చన్ ఆన్సర్ పెట్టలేదు. ఓకే, అప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు చూడాలి అనుకుంటే ప్రీవియస్ అని క్లిక్ చేయొచ్చు, లేదా రెండో క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే రెండో క్వశ్చన్కి వెళ్తుంది. ఇక్కడ నువ్వు ఆన్సర్ రైట్ ఆన్సర్ నీకు తెలిస్తే కనుక ఇక్కడ క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు చూడండి 1 నుంచి 3 వరకు కూడా గ్రీన్ కలర్ వచ్చేసి ఏంటంటే మూడింటికి ఆన్సర్ నువ్వు చేసావు. ఓకే, సో రెడ్ కలర్ ఉంటే ఏంటి ఆన్సర్ చేయలేదని. ఇకపోతే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే వైలెట్ కలర్ లో ఉన్నటువంటి ఈ రెండు ఆప్షన్స్ అవి ఏమంటే కనుక ఇక్కడ చూడండి, మార్క్ ఫర్ రివ్యూ అనే ఒకటి ఉంది. నెక్స్ట్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని ఉంది. నెక్స్ట్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని ఉందన్నమాట. అక్కడ మీకు క్లారిటీ తెలుస్తుంది చూడండి, బ్రాకెట్ లో విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5th క్వశ్చన్ 4th క్వశ్చన్ వచ్చాను. ఓకే, ఈ 4th క్వశ్చన్ లో ఈ క్వశ్చన్ చదివితే నాకు ఆన్సర్ తెలుసు కానీ కొంచెం డౌట్ఫుల్ గా ఉంది, 10% డౌట్ఫుల్ గా ఉంది. బట్ నేను ఆన్సర్ ఏప్రిల్ అని పెట్టాను, నాకు డౌట్ఫుల్ గా ఉంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ అని అండ్ నెక్స్ట్ అని. సో నేను ఇది క్లిక్ చేయగానే ఓకే చూడండి ఇక్కడ 1 మార్క్ వచ్చింది, ఇక్కడ రివ్యూ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే 4వ క్వశ్చన్ కి ఆన్సర్ చేశాను, బట్ మళ్ళీ వెనక్కి వచ్చి నేను చూస్తాను అని అర్థం అనమాట. అంటే ఒక్కోసారి మనకి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్లు తెలుస్తాయి కానీ ఒక 10 డౌట్ ఉంటుంది అనమాట. ఆ డౌట్ ఉన్నవి మనకు టైం ఉన్నప్పుడు వచ్చి చూసుకోవడానికి, లేదా ఏదైనా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటే రెక్టిఫై చేసుకుని ఆన్సర్ మార్చుకోవడానికి, లేదా అదే ఉంచుకోవడానికి. అన్ని క్వశ్చన్స్ లో 100 క్వశ్చన్స్ లో మనకి ఎక్కడ ఏం పెట్టామో తెలియదు కాబట్టి ఫర్ అవర్ కన్వీనియన్స్ ఓన్లీ ఆ ఆప్షన్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో నువ్వు ఆన్సర్ క్లిక్ చేసి రివ్యూకి వెళ్తే నువ్వు ఆన్సర్ చేసినట్లే. నువ్వు వెనక్కి వచ్చి చూసావా, చూసినా చూడకపోయినా నువ్వు అది అలాగే ఉంచితే నువ్వు ఆన్సర్ ఎవాల్యుయేషన్కి వెళ్తుంది. అలా కాకుండా నువ్వు ఆన్సర్ ఏం పెట్టలేదు, ఓకే, రివ్యూకి వచ్చి వెనకాలకు వచ్చి చూస్తావు. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, అగైన్ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ క్వశ్చన్ 5వ క్వశ్చన్ నేను ఆన్సర్ పెట్టలేదు, నేను ఆన్సర్ ఏం పెట్టలేదు. బట్ నాకు టైం ఉంటే కనుక నేను మళ్ళీ వచ్చి చూస్తాను అనుకుంటే కనుక మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి చూడండి, ఇక్కడ 4వ క్వశ్చన్ కి ఏమో మార్క్ ఫర్ ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడేమో ప్లెయిన్ కలర్ ఉంది అనమాట. అంటే ఏంటి, మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే నువ్వు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు, మళ్ళీ వచ్చి చూసుకుంటాను అని నీకు నువ్వుగా చెప్పుకోవడానికి ఉన్నటువంటి ఫెసిలిటీ అన్నమాట. సో 6th క్వశ్చన్ నేను ఆన్సర్ రైట్ పెట్టాను అనుకున్నాను, సేవ్ నెక్స్ట్. 7th క్వశ్చన్ కూడా ఆన్సర్ రైట్ పెట్టాను అనుకున్నాను, సేవ్ నెక్స్ట్. 6th క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇలా ఆన్సర్లు మనం చూసి జాగ్రత్తగా చూసి మనం క్లిక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము జాగ్రత్తగా క్వశ్చన్ ని బాగా చదవాలి. ఓకే, నీకు కొంచెం సగం క్వశ్చన్ చూడగానే మనకు కాన్ఫిడెంట్ గా కొన్ని ఇది ఇది అదే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. బట్ అలా కాదు, నీట్ గా చదవాలి. ఓకే, ఆన్సర్లు కూడా అలాగే చదవాలి. ఆన్సర్లు చాలా లాజికల్ గా ఉంటాయి, అంటే మన మైండ్ ని డైవర్ట్ చేసే దానిలాగా ఉంటాయి. నువ్వు డ్యామ్ షూర్ అనుకుంటే ఒకసారి కన్ఫర్మ్ చేస్తావు, డ్యామ్ షూర్ అనుకోండి పెట్టేసుకోవాలి. అంతేగాని నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే పెట్టేస్తాను అని చెప్పేసి ఓకే అగ్రెసివ్ గా మనం అక్కడ మన బిహేవియర్ ఉండకూడదు. జాగ్రత్త, ఎందుకంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత మన క్వశ్చన్ పేపర్ చూస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, అయ్యో ఈ క్వశ్చన్ చదవలేదే నేను, ఆన్సర్ ఇదా, క్వశ్చన్ రైటే కానీ మనం అనుకున్న ఆన్సర్ తప్పు ఉంది, ఇలాంటి రిగ్రెట్ ఫీలింగ్ మనకు వద్దు. ఓకే, అందుకనే జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అనమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను సిస్టమ్ ఇలా నేను ఇంటరప్ట్ చేసేసరికి ఓకే రిఫ్రెష్ చేసేసరికి మొత్తం పోయింది, కాబట్టి ఇలాంటివి చేయకూడదు. సో మనకి ఓవరాల్ గా మనం చెప్పేది ఏంటంటే
డెఫినెట్ గా డెఫినెట్ గా మనము ఆ, ఈ 4 అంశాలు మాత్రం ఇక్కడ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ నేను లైన్ అవుతున్నాను అది పోయింది కాబట్టి, సో ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో వెరీ సింపుల్, మనకి 90 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ లో మన ఏ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 94 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము. ఓకే, ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నాము. మీకు అక్కడ కనిపిస్తుంది ఇలా చూసినప్పుడు మనం ఏమి పెట్టాము ఏం పెట్టలేదు అనేది, ఎన్ని విజిట్ చేస్తే అన్ని విజిట్ చేసామని, ఓకే, ఆన్సర్ పెట్టామో పెట్టలేదా అని మొత్తం డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. సో మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో ఈ ఇంటర్ఫేస్ మీకు ఈ వీడియో చూస్తే కనుక మీకు ఆ భయము బెరుకు అన్ని కూడా పోతుంది. సో మీకు ఈజీ అవుతుంది అనమాట. అంతే, అక్కడికి వెళ్ళి కొత్తగా ఇదేంటి ఇలా ఉంది, ఈ ఆప్షన్ ఏంటి ఇలా ఉంది అనే కంగారులో నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయినా కానీ ఆ కంగారుని మనం ఇబ్బంది గురి చేసేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, సో టైం ఇక్కడ ఉంది, అది చివరిలో సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఉంది చూసారా, అన్ని అనేబుల్ అయినా కదా మీకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. పొరపాటు మీరు తొందరగా సబ్మిట్ చేయకూడదు. ఓకే, సబ్మిట్ అన్ని అయిపోయిన తర్వాత మాత్రం సబ్మిట్ చేయడానికి తొందరపడకూడదు. అసలు మీరు సబ్మిట్ చేయకపోయినా కానీ ఎగ్జామినేషన్ అయిపోతే అదే సబ్మిట్ తీసుకుంటుంది. మీరేం కంగారు పడక్కర్లేదు, నేను సబ్మిట్ చేశానా చేయలేదా అని చెయ్యద్దు. అలాగే మీకు క్వశ్చన్ గమనిస్తే పైన ఇంగ్లీష్ లో ఉంది, తర్వాత తెలుగులో ఉంది. మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. అలాగే క్యాలిక్యులేటర్ కూడా వస్తుంది. ఓకే, మీకు క్యాలిక్యులేటర్ కూడా అవకాశం ఉంటుంది. మీరు బయట నుంచి ఏం తీసుకెళ్ళకూడదు, ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, మేము కామర్స్ సంబంధించినటువంటి కోచింగ్ ఫ్రీ గైడెన్స్ మేము స్టేట్ వైడ్ ఇస్తా ఉన్నాము. ఒక 100 మంది అప్లై చేసి ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మిగతా సబ్జెక్ట్ వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇలాంటి వీడియోస్ ని మీరు రిసీవ్ చేసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. ఆల్ ది బెస్ట్.